హే హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. సో మీకు థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈరోజు మొత్తం కంప్లీట్గా గిఫ్ట్ గురించే మాట్లాడడానికి వచ్చాను అనమాట. సో ఎందుకు సపరేట్ వ్లాగ్ దీని గురించి అంటే దట్ గిఫ్ట్ వాజ్ వెరీ ప్రెషియస్ టు మీ. అందుకే ఈ సపరేట్ వ్లాగ్ పెట్టి అంతా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అన్నట్టు ఈ వ్లాగ్ చేస్తున్నా అనమాట. ఈరోజు April 12, 2025 కదా. ఈ రోజుకి నేను వచ్చి 1 year అవుతుంది అనమాట యూఎస్కి. అండ్ హనుమాన్ జయంతి కూడా. అందరికీ హ్యాపీ హనుమాన్ జయంతి. సో ఇందాకే టెంపుల్కి వెళ్ళొచ్చాము, అందుకే ఇలా ఉంది అవతారం. ఓకే, ఫస్ట్ అయితే నేను ఎలా ఫీల్ అయినా యూఎస్కి వచ్చి 1 year అయింది కదా. సో నా ఎక్స్పీరియన్స్ ఫస్ట్ చెప్తాను. యూఎస్కి వచ్చినాక స్టార్టింగ్ లో ఫుల్ ఎక్సైటెడ్ ఉండే, లైక్ యూఎస్ ఎక్స్ప్లోర్ చేయాలి, కొత్త దేశంకి వస్తున్నాము అన్నట్టు చాలా ఎక్సైటెడ్ ఉండే. ఫుల్ ఎంజాయ్ చేసిన, ఫుల్ తిరుగుతుండే, లైక్ డైలీ మమ్మీ వాళ్ళతో మాట్లాడుతుండే కదా. సో అంత ఏం మిస్ అవ్వకపోతుండే. డైలీ అప్డేట్స్, డైలీ కాల్స్ ఉంటూనే ఉంటాయి. సో ఓవర్ ది టైం పీరియడ్ మెల్లిమెల్లిగా చాలా చాలా మిస్ అవ్వడం స్టార్ట్ చేసిన అనమాట. లైక్ ఇలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. అందరినీ ఫిజికల్ గా మీట్ అవ్వాలి, ఫిజికల్ గా కలవాలి, ఇన్ పర్సన్ కలవాలి అన్నట్టు ఇట్లా చాలా అనిపిస్తుండే. లైక్ వాళ్ళతో ఉన్న మూమెంట్స్ అన్ని మిస్ అవుతుండే. డీప్ గా థింక్ చేస్తే ఆ టాపిక్ పైన ఏడ్చేస్తుండే అనమాట. ఫుల్ ఎమోషనల్ అయిపోతుండే ఆ టాపిక్ పైన థింక్ చేస్తే. అట్లా అవుతూ ఇంకా 1 year అయింది. ఇప్పుడైతే లిటరల్లీ చాలా మీట్ అవ్వాలి. పాపం మమ్మీ కూడా డైలీ ఎప్పుడు వస్తావు ఇదే ఉంటుంది అనమాట కాల్లో. సో పాపం చాలా వెయిట్ చేస్తుంది. అండ్ ఇంకోటి ఏమంటే యుఎస్ వచ్చిన 2 monthsకే మా అక్కకు బాబు పుట్టాడనమాట. సో నేను లిటరలీ 2 monthsకి చాలా ఫీల్ అయినా. అంటే మా ఇంట్లో ఫస్ట్ టైం చిన్న బాబు పుట్టాడు, నేను అసలు వాడిని టచ్ చేయలేకపోతున్నా, వాడి బర్త్ని ఎంజాయ్ చేయలేకపోతున్నా అని చాలా ఫీల్ అయినా అనమాట. నేను మిస్ అయినా కదా ఆ మూమెంట్ అని స్టార్టింగ్ ఫస్ట్ టైం 2 months అయ్యాక అనిపించింది. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. వాడిని వీడియో కాల్స్లో మాట్లాడడం అది ఇది ఇంకా అయిపోయింది అనమాట. ఇంకా గిఫ్ట్ విషయానికి వస్తే లైక్ అందరూ అంత పెళ్లి హడావిడిలో టైం తీసుకొని నన్ను ఆ సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశారు కదా. దట్ వాజ్ వెరీ, నేను ఎంత ప్రీషియసో వాళ్ళకి అని లైక్ ఇప్పుడు అర్థమైంది. ముందు కూడా తెలుసు, బట్ స్టిల్ చాలా ఎమోషనల్ అయ్యా యాక్చువల్లీ ఆ వీడియో చూసి. ఫుల్ ఏడుస్తుండే, ఇప్పుడు కూడా ఏడుపు వచ్చేస్తుంది. మమ్మీ డాడీ వాళ్ళంతా చాలా ఏడ్చేసారు అనమాట. లాస్ట్ డే ఇంకా వెళ్ళిపోతుంది అన్నట్టు. నేను ముందు చాలా అల్లరి చేసేదాన్ని, చాలా సతాయించేదాన్ని మమ్మీ వాళ్ళని, ఇంకా సిబ్లింగ్స్ ని. మెయిన్ ఏంటంటే మేము 5 members అనమాట సిబ్లింగ్స్. అక్క, అన్న, తమ్ముడు, చెల్లి అందరు ఉన్నారు. నేను మిడల్ వచ్చేసరికి నేను అందరితో గొడవ పడడం, అందరితో ఇంటరాక్షన్, అందరితో లైక్ ఏమున్నా అందరితో ఉంటుండే అనమాట. అవన్నీ మిస్ అవుతా. ఇంకా నేను ఎక్కువ మట్టుకైతే నేను సతాయించినాను, అందరినీ ట్రబుల్ ఇచ్చిన అనే ఫీలింగ్ లోనే ఉంటుండే. బట్ ఇంత లవ్ చేస్తారు నాకు అన్నట్టు నేను ఐ కాంట్ ఎక్స్ప్రెస్. నేను చాలా ఎమోషనల్ అయిపోతాను. సో ఇంకా సస్పెన్స్ పెట్టలేను గిఫ్ట్ గురించి. ఫస్ట్ డే యుఎస్ ల్యాండ్ అయ్యాక నేను గిఫ్ట్ ఓపెన్ చేశాను అనమాట. సో ఆ వీడియో కూడా క్యాప్చర్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఏంది గిఫ్ట్ ఎగ్జాక్ట్లీ అనేది చూసా అనమాట. సో చాలా చాలా ఏడ్చిన అనమాట ఆ రోజు కూడా. వీడియో చూస్తూ అలా ఏడ్చేసిన. సో అది కూడా లైట్గా సంజయ్ క్యాప్చర్ చేశాడు ఆ వీడియో కూడా. సో 2 పెట్టాక ఎగ్జాక్ట్ వీడియో ఏంది అనేది పెట్టేస్తాను. సో కంప్లీట్ గా వీడియో చూసేయండి అండ్ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో వీడియో వ్లాగ్ అంతా. ఇది అన్న వాళ్ళు ఇచ్చారు సెండ్ ఆఫ్ గిఫ్ట్. జస్ట్ ఆడిపోయినాక ఓపెన్ చేయను అంతే. ఏంది చెప్పు బాగుంది. నిజంగా ఇచ్చిర్రా? నేను షాక్ అయినా. ఏంటి పెన్ డ్రైవ్? ఏమన్నా వీడియోనా? ఏం వీడియో? సరే ప్లే చేసి చూస్తా. నేను ఫస్ట్ ఏమనుకున్నాను, ఓన్లీ టిష్యూ పేపర్ పెట్టి ఇచ్చిర్రేమో అనుకున్నా. ఆలోచించుకు, నువ్వు ఎలా ఉన్నావు, సూపర్ పర్సన్ ఉన్నావు. ఎక్కువ థింక్ చేయకు, ఎక్కువ చేస్తావు. నువ్వు మంచిగా చేస్తున్నావు, మంచిగా లేదనేసి అలా ఏమీ అనుకోకు. నువ్వు చేసేదంతా కరెక్టే. నీకు సపోర్ట్ చేస్తున్నాడు సంజయ్. సో నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండు, చాలా బాగున్నావు. యాక్చువల్లీ నేనే తన నుంచి నేర్చుకున్న చాలా. అడ్వైజ్ ఏమీ లేదు, చాలా బాగుంటుంది అది. అందరినీ నవ్వుపిస్తూ, అందరినీ మంచిగా మాట్లాడిపిస్తూ మంచిగా ఉంది, బాగానే ఉంది. ఆమె మస్తు కుళ్ళ మనసులో మాట్లాడుతుంది. ఇట్లా ఏం లోపల ఉంచుకోదు, మంచిగా మాట్లాడుతుంది, అందరితో కలిసిపోతుంది. కానీ కొంచెం కోపం ఎక్కువ. తండ్రి ఏమని అనేసరికి కోపం వస్తుంది.
అన్న ఏమన్నా అంటే కోపం వస్తుంది. అందరు ఎవరన్నా ఏమన్నా అంటే అయిపోయి కోపమే వస్తుంది. పెళ్లి చేసుకొని పోతుంది. నాకైతే మస్తు ఏడుపు వస్తుంది, అనేకం ఏడుపు వస్తుంది. అది పోతుందంటే మంచిగా ఉంటే చాలు వాళ్ళు, అప్పుడే నవ్వుతుంది, అప్పుడే ఏడుస్తుంది. నాలాకనే ఉంది మా సంధ్య. అది పోయిన ఇంటికి అడిగి మంచిగా ఉంటుంది, మంచి ఇల్లు దొరుకుతుంది అన్నారు, మంచిగా దొరికింది. సార్ నేను ఎట్లున్నానో చిన్నప్పుడు అట్లనే ఉంది మా సంధ్య. మా అల్లుడైతే చాలా మంచి బంగారం ఉంది. మంచిగా వంటలు చేయు, మంచిగా వంట చేస్తావు నువ్వు, రొట్టెల కాడికెళ్ళి చేస్తావు నువ్వు, మంచిగా ఉండండి ఇద్దరు ఆల్మొగలు. మళ్ళీ సంధ్యను మంచిగా చూసుకోండి. సంధ్య అందరికి నువ్వు మంచిగా చూసుకో. మీ అత్త మామ అందరి మీ బలగంకు అందరికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అల్లుడైతే సంజయ్ చాలా మంచిగా ఉంటారు. వాళ్ళ మమ్మీ డాడీ కూడా చాలా మంచిగా ఉంటారు. సంధ్య అత్త మామ అందరూ మా అమ్మాయికి మంచిగా చూసుకోవాలని కోరుకుంటాను. కంగ్రాచులేషన్స్ సంధ్య, లవ్ యూ బేటా, మిస్ యూ. Hi Sandhya, hi Baba. I know you will be watching this video in US. I want to tell Sandhya, ఇక్కడ నువ్వు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మా జర్నీ చాలా బాగుండే. అంటే మేము మస్తు కొట్లాడినాం, మస్తు అనుకున్నాం, కానీ మళ్ళీ అదేదో ఒక ఫీలింగ్. నేను ఎప్పుడైనా బెంగళూరుకి వెళ్ళిపోయినాక మస్తు యాడ్ చేసుకుంటుంటాం. ఇట్లా అట్లా మేము అనుకున్న మాటలు, మేము మాట్లాడేది అంతా, మేము ఎంజాయ్ చేసే మూమెంట్స్ అంతా గుర్తొస్తే ఒక టైప్ అనిపించేది. అంటే నువ్వు చిన్నప్పటి నుంచి లైక్ ఐ హ్యావ్ సో మచ్ లవ్ టువర్డ్స్ యూ. అండ్ నీకు తెలుసు అది నేను ఎలా నీకు మంచిగా చూసుకున్నా నేను అని. అండ్ ఐ వాస్ టూ మచ్ ప్రొటెక్టివ్ ఫర్ యూ, ఐ నో దట్. అండ్ ఐ యూస్ టు స్కోల్డ్ యూ సో లాట్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ వెన్ యూ గో బ్యాక్ టు యూఎస్, లైక్ నాకు తెలుసు లైక్ యూ విల్ బీ మిస్సింగ్ అస్, బట్ ఇట్ విల్ బీ హార్డ్ ఫర్ యూ టు ఓవర్కమ్ దట్ లోన్లీనెస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐఎమ్ ష్యూర్ బావా నీకు మంచిగా చూసుకుంటాడు, నో టెన్షన్. హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్. ఐ మెట్ హిమ్ ఇన్ పర్సన్ అండ్ ఐ అండర్స్టూడ్ లైక్ హీ ఈజ్ ద రైట్ పర్సన్ ఫర్ యూ అండ్ రైట్ మ్యాచ్ ఫర్ యూ. అండ్ హీ విల్ టేక్ కేర్ అ లాట్ లైక్ అస్, మోర్ దెన్ అస్. అండ్ వీ నో దట్. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపోయినానికి మాకు మస్తు యాద వస్తుంది, ఎందుకంటే ఇంట్లో నీది వేరే ప్రెజెన్స్ ఉంటుండే. ఎందుకంటే సప్నానే వేరే, నువ్వే వేరే, అంబికనే వేరే, ముగ్గురు వేరే వేరే డిఫరెంట్ ప్రెజెన్సెస్ ఇస్తుంటేది. ఇప్పుడు నువ్వు పోయినాక ఇక మొత్తం ఖాళీగా అనిపిస్తుంది, అందరు ఫుల్ మిస్ అవుతారు. నీ వైబే వేరే ఉంటుండే, ఫోటోగ్రఫీ కానీ నీది స్కిల్స్ కానీ నీది ఇన్స్టాగ్రామ్ అది మంచిగా అనిపిస్తుండే. కానీ ఇప్పుడు నువ్వు పొంగనే ఇక్కడ ఎవరి ఫోటోలు తీయాలో తెలియదు, అంబిక ఏమో ఫోటోలు తీసుకోదు. హాయ్ అక్క, ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఏంటి మిస్ చేసుకుంటున్నావా మమ్మల్ని? ఎలా ఉంటావు నువ్వు అక్కడ ఒక్కతే ఇంతమందిని వదిలేసి? ఏం చేస్తున్నావు? ఐ మిస్ యూ లాట్. ఒక్కతే బోర్ అయిపోతుంది తెలుసా. చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి నీతో, చాలా. బెడ్ నాతో ఎవరు షేర్ చేసుకుంటారు ఇప్పుడు? నాతో ఎవరు జగడమాడతారు, బట్టల కోసం ఎవరు నాతో జగడమాడతారు, అవి వేసుకుంటా అనేసి చాలా షేర్ చేసుకుంటావు హ్యాపీగా. అన్నీ చెప్పేస్తావు, నీలోని ఏమి ఉంచుకోవు అసలుకి, అన్నీ వాగుతూనే ఉంటావు. ఇల్లు మొత్తం సైలెంట్ అయిపోతుంది, నువ్వు ఉంటేనే అల్లరి చేస్తూనే ఉంటావు. ఇల్లు మొత్తం అందరినీ మాట్లాడిపిస్తావు, జగడమాడుతావు, సెకండ్లో మాట్లాడిపిస్తావు మళ్ళీ వచ్చి. యూఆర్ ద బెస్ట్ సిస్టర్. హ్యాపీ జర్నీ అండ్ బాగుంటావు. హాయ్ సంధ్యక్క, ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? ఏడున్నావు ఇప్పుడు? యూఎస్లో ఉంటావు ఎట్లయినా నేను అనుకుంటా. ఇప్పుడు ఇది డే పోచమ్మ పండుగ ఉంది, ఇక్కడ మేము బ్యాక్ సైడ్ వచ్చి చేస్తున్నాం వీడియో. నేను ఆడిపోయినాక సర్ప్రైజ్ కావాలని మస్తు మిస్ చేసుకుంటాం. నువ్వు పోయినాక మొత్తం ఇల్లు మొత్తం శాంత అయిపోతుంది. ఇప్పుడు నేను అక్కడ ఇంట్లో అమ్మ ఒకతే ఉంటుంది. బావ ఎట్లుండు? మంచిగా ఉండా, మంచిగా చూసుకో, వాళ్ళతో అందరితో మంచిగా ఉండు. ఎలా ఉన్నావు? ఇది వినేటప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావో నాకు తెలియదు, బట్ చిన్నప్పటి నుంచి ఇద్దరం ఒకేసారి లైక్ నువ్వు చిన్నగా ఉండే బట్ సేమ్ అనిపిస్తుండే. యాజ్ అ ఫ్రెండ్ లాగా ఉంటుంది ఇద్దరం. నీకు ఎప్పుడు చెల్లిలాగా అనుకోలే, ఇద్దరం కాంపిటీటర్స్ లాగా, నువ్వు బాగుండాలి నేను బాగుండాలి, ఇద్దరం బాగా చదవాలి అనేసి. ఇంకా సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్, అంతా సేమ్. ఇద్దరు టీచర్స్ కూడా కంపేర్ చేస్తుండే మాకు, అందరూ కంపేర్ చేసుకుంటూనే వచ్చిండ్రు. ఇప్పుడు ఉండదు నీకు కంపారిజన్, నేను వేరే నువ్వు వేరే, కంపారిజన్ ఉండదు. ఇప్పుడు సప్న వేరే, సంధ్య వేరే, వేరే వేరే ఇంట్లో ఉంటాం. ఏడుపు వస్తుంది నిజంగా. అంటే నీకు అనిపించవచ్చు లైక్ నేను ఫీల్ అవ్వము, నువ్వు వెళ్తుంటే
ఏమనుకోరు వీళ్ళకి వదిలేసి వెళ్ళిపోదాం అనేది ఒక్కటే ఉంది నీకు లోపల. అలా ఏం లేదు అసలు. నువ్వు వెళ్తూ ఉంటే మాకు చాలా చాలా అంటే చాలా బాధగా ఉంది. చెప్పము అంతే, నువ్వు చెప్పుకుంటావు, మేము చెప్పము. చాలా బాగా చూసుకుంటాడు తెలుసు, నువ్వు చెప్పిందంతా వింటాడు, బాగా ఉన్నాడు అసలు. చాలా సూపర్ పర్సన్ సంజయ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైఫ్. కొన్ని చాలా ఫాస్ట్గా అయ్యాయి, అసలు అనుకోలేదు, చాలా ఫాస్ట్గా అయిపోయింది. 1 వీక్ నేను వచ్చి 2 వీక్స్ అవుతుంది, 2 వీక్స్ అయిపోయిందా అని అనిపించట్లేదు నాకు అసలు. చూస్తూ రేపే పెళ్ళినా అనేసి వచ్చేసింది డేట్. ఇంకా రేపు వెళ్ళిపోతాం, ఇంకొక 1 మంత్లో మొత్తం మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్తావు. ఎప్పుడో ఇయర్లీ పండగలా చూసుకోవాలి నీకు. అప్పుడప్పుడు వచ్చినప్పుడు అందరం ఏమన్నా వెకేషన్ ప్లాన్ చేసి మళ్ళీ కలుస్తూ మళ్ళీ బాగా ఎంజాయ్ చేద్దాం. నువ్వు ఎలా ఉన్నావు, సూపర్ పర్సన్ ఉన్నావు, సపోర్ట్ చేస్తున్నాడు సంజయ్. సో అనిపించింది చేసుకుంటూ వెళ్ళు, అదే కరెక్ట్ ఉంది. ఇంతవరకు నువ్వు చేసేది పప్ప ఆపుతుండే, ఇప్పుడు ఆపని పర్సన్ దొరికాను కదా. సో ఆపకు, ఇంకా నువ్వు వెళ్తూ ఉండు. నువ్వు చాలా పెద్ద గోల్ రీచ్ అవుతావని నాకు అనిపిస్తుంది. యాక్చువల్లీ నేనే తన నుంచి నేర్చుకున్న చాలా. అడ్వైజ్ ఏమీ లేదు, చాలా బాగుంటుంది అది. అందరినీ నవ్వుపిస్తూ, అందరినీ మంచిగా మాట్లాడిపిస్తూ. ఫన్నీ మెమరీస్ ఉంటే లైక్ మేము వెళ్ళే ట్రిప్స్ చాలా బాగుండేది. ఫ్యామిలీ ట్రిప్స్, సూపర్ ట్రిప్స్, ఎంజాయ్ చేస్తుండే. బట్ అందులో కూడా మళ్ళీ గొడవ పడుతుండే. ఇంట్లో ఒక్కరు లేకపోయినా ఏదో మిస్సింగ్ ఉంటుంది. ఇప్పుడు నువ్వైతే అసలే ఉండట్లేవు, చాలా మిస్ అవుతాం. ఎలా ఉంటుందో తెలీదు. రేపే లాస్ట్ డేట్. ఇద్దరు బాగా ఉండండి, ఎంజాయ్ చేయండి, మంచిగా తిరుగు. నీకు కావాల్సిన లైఫ్ దొరికింది. నీకు ఎలా తిరగాలని అనుకున్నావో, ఎలా మంచిగా ఉండాలనుకున్నావో అలా మంచిగా ఉండు, అలా తిరుగు, అన్నీ చెయ్యి. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ లైఫ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. One thing to tell about her is that she is very concerned about her diet, about her like meeting the people and making new friendships, and she was very helping nature for everyone. That is what I miss a lot about her. ಆಕೆ ಭಾಳ ಚಿಲ್ಲಾಳ, ಯಾರಿಗೂ ನೀವು ಮೀಟ್ ಆಗೋನು ಲೈಕ್ ಫುಲ್ ಕ್ಲೋಸ್ ಆಗ್ತಾಳ. ಯಾವಾಗೂ ಕಾಲ್ ಮಾಡು 1 hour 2 hour ಮಾತಾಡ್ತಿದ್ವಿ. Sanjay is a very naughty girl, I think, and Sanjay is very understanding and matured one. Both of them match, I think, is one of the best one, because she is naughty, he is understanding, and I think he will fulfill all her dreams, and she is very concerned, she is very excited to make new things, explore the things, and I think Sanjay will take care of all those things. ಇಲ್ಲಿವರೆಗೂ ಒಂದು 6 years ಆಯಿತು ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ನಾಗ ಇದ್ದೇವೆ ಕಂಟಿನ್ಯೂ. ಸೊ ಮುಂದೆನೂ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್ನಾಗ ಇರ್ತೇವೆ. ಬಟ್ ಇದು ಮ್ಯಾರೇಜ್ ಲೈಕ್ ಸಡನ್ ಪ್ಲ್ಯಾನ್ ಆಯಿತು. ಲೈಕ್ ನಾ ಯಾವಾಗಲೂ ಥಿಂಕ್ ಮಾಡಿ ಲೈಕ್ ಇಷ್ಟು ಜಲ್ದಿ ಮ್ಯಾರೇಜ್ ಆಗ್ತದೆ ಅಂತ. ಸಂಜಯ್ ಮೀಟ್ ಆಗಿದ್ದಾಗ ಫುಲ್ 1 hour ಎಕ್ಸ್ಪ್ಲೈನ್ ಮಾಡಿದ್ರು, ಇದ್ದಿದ್ದು ಕೇಳೀನಿ. ಎಲ್ಲ ಡಿಟೇಲಾಗಿ ಹೇಳಿದ್ದಳು. ಫಸ್ಟ್ ಮೀಟ್ ನೋಡ್ಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದು. ಆಕೆ ಭಾಳ ಹ್ಯಾಪಿ ಹೇಳ. ಸೊ ಆಕಿನ ಜೊತೆ ಕಳೆದಿದ್ದು ಎಲ್ಲ ದಿನಗಳು ನೆನ್ಪು ಬರ್ತಾವೆ. ಇಂಜಿನಿಯರಿಂಗಲ್ಲಂತೂ ನಾವಂತೂ ಭಾಳ ಮಸ್ತಿ ಮಾಡಿದ್ದೆವು. ಕ್ಲಾಸ್ ಬಂಕ್ ಮಾಡಿ ಹೊರಗಡೆ ಹೋಗಿ ಎಲ್ಲ ಟಿಕ್ಟಾಕ್ ಮಾಡೋದು, ರೀಲ್ಸ್ ಮಾಡೋದು, ಎಲ್ಲದಕ್ಕೆ ಇನಿಷಿಯೇಟ್ ಮಾಡೋದಕ್ಕೆ ಆಕಿನೇ. ಹೌದು, ಎಲ್ಲ ಕಡೆ ಫೋಟೋ ಶೂಟು, ಏನೇ ರೀಲ್ಸ್ ಮಾಡಿ ಎಲ್ಲ ಆಕಿನಿಂದಲೇ ಸ್ಟಾರ್ಟ್ ಆಗೋದು. ಅವಾಗ ಇಂಡಿಯಾಗೆ ಬರ್ತಾಳ, ಅವಾಗೆಲ್ಲ ನನ್ನ ಮ್ಯಾರೇಜ್ಗೆ ಪಕ್ಕ ಬರಬೇಕಿಲ್ಲ ಅಂತಂದ್ರೆ ಕಟ್ ಅಷ್ಟೇ. ಸೊ ಬಂದಮೇಲೆ ಮೀಟ್ ಆಗೋ ಪ್ಲ್ಯಾನಿಂಗ್ಸು, ಮತ್ತೆ ಟ್ರಿಪ್ ಪ್ಲ್ಯಾನಿಂಗು. ನಾವು ಲೈಕ್ ವಿತ್ ಮ್ಯಾರೇಜ್ಗಿಂತ ಮುಂಚೆ ಒಂದ್ಸಲನೂ ಫ್ರೆಂಡ್ಸ್ ಆಗಿ ಟ್ರಿಪ್ಪಿಗೆ ಹೋಗಿರಲಿಲ್ಲ. ಸೊ ಫಸ್ಟ್ ಟೈಮ್ ರೀಸೆಂಟಾಗಿ ಲಾಸ್ಟ್ ಮಂತ್ ಹಂಗೆ ಟ್ರಿಪ್ಪಿಗೆ ಹೋಗಿದ್ದೆವು. ಸೊ ಇದು ಬ್ಯಾಚುಲರ್ ಇದ್ದಾಗ ಟ್ರಿಪ್ಪಿಗೆ ಹೋಗಿದ್ದು ಫಸ್ಟ್ ಟೈಮು. ಆ್ಯಂಡ್ ಇನ್ನೂ ಪ್ಲ್ಯಾನ್ ಹಾಕಿದೆ ಲೈಕ್ ಆಫ್ಟರ್ ಮ್ಯಾರೇಜ್ನು ಎಲ್ಲರೂ ಮತ್ತೆ ಟ್ರಿಪ್ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡಬೇಕು. ಹ್ಯಾಪಿ ಮ್ಯಾರಿಡ್ ಲೈಫ್ ಸಂಧ್ಯಾ ರಾಣಿ ಆ್ಯಂಡ್ ಸಂಜಯ್. ವಿ ಲವ್ ಯು, Miss you a lot. ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್ Sanjay, especially for you.